కేకేస్తున్నాయి వెళ్ళిపోతుంది. ఇందాక కేకేసింది వెళ్ళిపోయింది. దా 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 పొద్దున్నుంచి కేకెత్తానే ఉంది. పొద్దున్నుంచి నేను వస్తాం అది వెళ్ళిపోవటం. ఇప్పుడు చూడండి వస్తుంది అనుకుంటా. పొద్దున్నుంచి కేకెత్తండి. నేను వచ్చే వెళ్ళిపోతున్నది. నీళ్ళు కూడా లేవు. బకెట్ నీళ్ళు పెట్టాను అందుకని వస్తుంది. ఇప్పుడు అరుస్తా వస్తుంది చూడండి. ఇవాళ ముక్క కట్టుకోండి తిని 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 జాంకాయ కూడా తింటావా? ఆకులు పడేస్తున్నాం. జాంకాయ కూడా తిని అది అలా తినేయాలి. వెరీ గుడ్. అన్నీ తినేసాక ఆ బియ్యం పెడతామా చూసేస్తుంది. ఇది కూరగాయలు పళ్ళు అన్నీ పెడుతున్నాను అన్నమాట. సొయ్యం పాకం బ్రాహ్మణులకి ఇచ్చేసానులే. మళ్ళీ నీకు కూడా నేను మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగు. మరి అదే అలా అడ్డం వచ్చాయికా వెళ్ళిపోతాయ్యా. నువ్వేమో అడ్డం వచ్చేస్తావు. తలుపు తెస్తేనేమో రయ్యమంటే గుద్దుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోతానంట. అందుకని నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. హిమాలయ అమావాస్యకి ఆవులు బ్రాహ్మలు ఇంతకన్నా ఏంటి అది. పొద్దున్నుంచి కేకలేను వెళ్ళిపోను. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు వచ్చింది. తింటున్నావా? తిను. పొద్దున్నుంచి కేకలేని వెళ్ళిపోనానే. ఇది తలుపు తెస్తే లోపలికి వచ్చేసి ఆవు నీ ఆవే. అదే బ్రాహ్మలు ఆవేనా ముసలిదే చచ్చిపోయింది అన్నావు కదా. ఇది బ్రాహ్మలు ఎక్కువ పెట్టేసి ఇది అయిపోయిందన్న అది వేరే ఆవా. అది మా ఇంట్లో కూడా వచ్చింది కదా. ఇదే అనుకుంటున్నాను నేను. పాలిస్తే పాలిస్తుంది. ఇది పాలిస్తుంది.